ప్రైజ్లా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యం భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, బలము శక్తినిచ్చి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024 సంవత్సరం మరి 8వ నెల 26వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి, మరి ఈ రోజున దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఎవలోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుచున్నాడో దేవునికి శత్రువగును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, దేవుని వాక్యం అంటుంది ఈ లోక స్నేహము దేవునికి ఇష్టము కానిదని. కాబట్టి ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేయగోరుతున్నారో వారు దేవునికే శత్రువులు అవుతారంట. కానీ మన మిత్రులుగా ఉండాలంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ప్రభు ఏం చేయమంటున్నాడంటే ఆయనకి స్నేహితులుగా ఉండాలి. దేవాది దేవునికి ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వాళ్ళకి సమాధానం కలుగుతుంది, లేక నెమ్మది కలుగుతుంది, లేక సంతోషం కలుగుతుంది. కాబట్టి యహలోక సంబంధమైనటువంటి స్నేహం చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే నీ జీవితం, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు, నీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం ద్వారా ప్రభు మరి నాయన నీతో స్నేహం చేస్తే మాకు సమాధానం కలుగుతుంది. నీతో మేము సమాధానం కలిగి ఉన్నప్పుడు నాయన ప్రభా, మీరు మాకున్న ప్రయాణాలన్నీ కూడా సమాధానంతోనే వండిస్తారు. దేవా, మేము అనుకున్నటువంటి ప్రతి పని కూడా సమాధానంగానే జరుగుతుంది తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. ఆ విధంగా మేము మీతో స్నేహం కలిగి ఉండే కృప దయచిన బాబునికి స్తోత్రాలు తండ్రి. ఈ లోక స్నేహము కొంత మట్టుగా ఉంటారు. దేవా, పరమ తండ్రి దేవుడు నీవు నాయన ప్రభు మాకు నిత్యము స్నేహితుడిగా ఉండి మాకు కావాల్సిన ప్రతి అవసరం క్రీస్తు నీవే మాకు మంచి స్నేహితుడివి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ఇగో నన్ను ప్రతి కుటుంబాన్ని దీవించిన ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలోనూ ఆర్థికంగా ప్రభు మీరు నాయన ఆశీర్వాదకరంగా మార్చి దేవ ప్రతి కుటుంబంలో కూడా సంతోషం మీద దయచేయండి. మా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తాలూకా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా మంచి వంతరం పండి, చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి పెంచండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి మన రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. పనికి వెళ్తున్న బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి. ప్రభా, దేశంలో బిడ్డలకు మంచి వంతరం పండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేసి హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. దేవాదిగో తండ్రి, మరి గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన ప్రభావ డెలివరీ దయచేసి తల్లి బిడ్డకు క్షేమ దయచేయండి తండ్రి. దేవానికి వందలు తండ్రి. మీరే తోడుగా ఉండి ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైన కృపతో మమ్మల్ని అందరూ కూడా నింపి నీ నామానికి మహిమ తెచ్చుకొస్తుందని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.